ఏపీలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతుంది. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్, ప్రియాంక గాంధీతో భేటీ ముగిసింది. ఈ భేటీ సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ఢిల్లీ ప్రతినిధి సతీష్ సిద్ధంగా ఉన్నారు. సతీష్, సీఎం రేవంత్ రెడ్డి బిజీగా ఉన్నారు. నిన్న సాయంత్రం ఆయన ఢిల్లీకి చేరుకున్నారు. అనంతరం ఈ రోజు ఉదయాన్నే కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, అదేవిధంగా ప్రియాంక గాంధీతోని సుదీర్ఘంగా సమావేశం అవడం జరిగింది. కాసేపటి క్రితమే సమావేశం ముగిసింది. సమావేశంలో మంత్రి వివేక్ వెంకటస్వామితో పాటు తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ సైతం కూడా హాజరయ్యారు. ఇక తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం 2 నెలల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా అగ్రనేతలతో సీఎం రేవంత్ రెడ్డి అంశాలను పంచుకోవడం జరిగింది. పార్టీ బలోపేతం, ప్రభుత్వ పనితీరు, సంక్షేమ పథకాల అమలుపై సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో కూడా సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. ఇక గ్లోబల్ సమ్మిట్ విజయవంతం, పెట్టుబడులకు సంబంధించిన అంశాలపైన కూడా సోనియా గాంధీతోని, అదేవిధంగా రాహుల్ గాంధీతోని కూడా చర్చించడం జరిగింది. మరి కాసేపట్లో నేరుగా పార్లమెంట్ లో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో కూడా భేటీ కాబోతున్నారు. అనంతరం వాళ్ళ పార్టీకి సంబంధించిన నేతలను కూడా కలిసి మధ్యాహ్నం 2 గంటలకు తిరిగి ఢిల్లీ నుంచి హైదరాబాద్ కూడా బయలుదేరబోతున్నారు. ఢిల్లీ పట్టణంలో కీలక అగ్రనేతలైన సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, అదేవిధంగా ప్రియాంక గాంధీతో సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. ప్రస్తుతం చేపడుతున్న పనులు కావచ్చు, 2 నెలల పాలనలో సాధించిన విజయాలు కావచ్చు, ఏ విధంగా ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తాం, ఇతర అంశాలపైన కూడా సుదీర్ఘంగా వారితో చర్చించడంతో పాటు ఇక పార్టీకి సంబంధించి ఇప్పటివరకు కొన్ని వర్కింగ్ ప్రెసిడెంట్లు, అదేవిధంగా కార్పొరేషన్లకు సంబంధించిన పదవులతో పాటు ఇప్పటి వరకు కేబినెట్ కి సంబంధించి మరో 2 కేబినెట్ లో చోటు కల్పించాల్సిన ఆవశ్యకత ఉంది. దానిపైన కూడా నేతలతో చర్చించినట్టు సమాచారం అందుతుంది.